शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2025వ సంవత్సరానికి స్వాగతం. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను 2025వ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025వ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, 12 రాసులు ఈ సంవత్సరంలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఈ 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2025వ సంవత్సరము మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కా, కి, కు, గం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మిథున రాశి కిందికి వస్తారు. అయితే ఈ మిథున రాశి జాతకులకు సంవత్సర ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. అయితే ఈ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. బృహస్పతి ఈ మిథున రాశి వారికి 14 మే వరకు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక అక్కడ వృషభం అని వచ్చినట్టున్నది. అది కొంచెం చదువు, అది చూడండి ఒకసారి. ముందుగా మిథున రాశి జాతకులకు బృహస్పతి 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానము కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని శుభ ఫలితాలు కూడాను ఉంటాయి. ఏంటంటే శుభమూలకంగా ఖర్చులు పెట్టిస్తాడు, అంటే శుభకార్యాలు చేయిస్తాడు, ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు. అవన్నీ ఉన్నప్పటికీ కొన్ని మంచి పనులను కూడాను చేయిస్తాడు ద్వాదశంలో బృహస్పతి సంచరిస్తున్నప్పుడు. కాబట్టి అది కొంతవరకు మనకు శుభ సూచకం. ముఖ్యంగా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భయానికి గురి అవుతాడు మనిషి. అంటే పనులు ఎలా జరుగుతాయో, సమయానికి పూర్తి చేయగలుగుతామో లేదో అనేటువంటి ఒక భయము, ఆందోళన అనేటువంటిది మనిషికి మనస్సులో ప్రతినిత్యము క్షణం కూడాను మెదులుతూ ఉంది. ఇక ఆస్తుల విషయంలో తగాదాలు, వాటి ఆ తగాదాలు ఒక కొలిక్కి రాకపోవడం మూలకంగా ఇబ్బందులు, నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు, అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కూడాను అధైర్యానికి లోనయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యం గోచరిస్తుంది.
అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాట్ల లోపల నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం లోపల జాగ్రత్త పడడం మంచిది. ఇక ఆధ్యాత్మికత వైపుకు మనస్సును నిలపడము ప్రధానంగా ఈ సమయం లోపల చేయాలి. తద్వారా ఏమవుతుంది, మీకు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు 14 మే 2025 వరకు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. తదనంతరం 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 14 మే నుండి 19 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే మిథున రాశి జాతకులకు జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో సంచరించడము ప్రతికూలమే. అయితే ఈ సమయం లోపల అంటే 14 మే నుండి 19 అక్టోబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో ఇబ్బందులు, తోటి వారితో మనస్పర్ధలు, కలహాలు, తద్వారా ఒక అధైర్యానికి గురి కావడము. ఇక ఉద్యోగస్తులకు ఎంత పని చేసినప్పటికీ ఆఫీసులో గుర్తింపు లేకపోవడము, వాళ్ళు చేసినటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము, తద్వారా మానసికంగా ఇబ్బంది పడటము, హైయప్స్ తో అధికారులతో కొంత మనస్పర్ధలు ఏర్పడటము, తద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి పని నుండి వాళ్ళని తప్పించడము, అనానుకూల ప్రాంతాలకు బదిలీ చేయడము, ఇలాంటివన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా ఖర్చులు, నలుగురితో అనవసరమైనటువంటి మానసిక ఇబ్బందులు. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జన్మస్థానంలో సంచరిస్తున్న సమయం లోపల వ్యాపారస్తులు ముఖ్యంగా అనాలోచితంగా పెట్టుబడులు చేయకూడదు. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. సందిగ్ధత అనేటువంటిది బాగా కనబడుతుంది. అంటే డిసిషన్ మేకింగ్ లోపల కొంత ప్రాబ్లం గోచరిస్తుంది జన్మస్థానంలో ఉన్నప్పుడు. అంటే మీరు డిసిషన్ తీసుకోలేరు. వ్యాపారస్తులు కూడాను ఇన్వెస్ట్మెంట్ చేద్దామా వద్దా, చేస్తే లాభం వస్తుందా, చేయకుంటేనే లాభం వస్తుందా, ఇలాంటి తర్జన భర్జన లోపల ఒక మనస్సు అనేటువంటిది చంచలంగా ఉంటుంది. సందిగ్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు, ఆర్థిక నష్టము, నలుగురిలో పూర్వము ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు కొంత భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్వము మనము మన పేరు చెప్తేనే పనులు అయ్యేటువంటి స్వభావం నుండి మనం వెళ్ళినా కూడాను పనులు కాకపోవడం అనేటువంటిది కొంత మీరు గుర్తించేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. ఇక దాని తర్వాత 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు బృహస్పతి వక్రరీత్యా మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. 19 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ కర్కాటక రాశిలో సంచరించడం అనేటువంటిది మిథున రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అంటే 2వ స్థానం అవుతుంది. 2వ స్థానంలో బృహస్పతి సంచరించడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. విద్యార్థులకు చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. మీ మాట పలుకుబడి పెరుగుతుంది. తర్వాత కుటుంబం లోపల కూడాను మీరు సౌఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కనుక ఓవరాల్ గా 19 అక్టోబర్ నుంచి మీకు 5 డిసెంబర్ వరకు బాగా కలిసి వస్తుంది. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి వస్తున్నాడు.
ఈ సమయం జన్మస్థానం అవుతుంది మిథున రాశి జాతకులకు. అంటే ఈ సమయం కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఓవరాల్ గా మనం గురువు యొక్క సంచారం చూసినట్టయితే మిథున రాశి వారికి ప్రారంభం నుండి మే వరకు జన్మస్థానం, ప్రారంభం నుండి మే వరకు ద్వాదశ స్థానం, మే నుండి అక్టోబర్ 19 వరకు జన్మస్థానం, దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ధనస్థానం. ఈ విధంగా ఈ గురు సంచారం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ పీరియడ్ బాగా ఉంది. ఇది 19 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ ఈ పీరియడ్ బాగా ఉంది ఈ సంవత్సరం. ఇక మిగతా రోజులలో కొంత గురు ప్రభావం ఎక్కువ ఉంటుంది. గురువు రీత్యా కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. ఇక శని భగవానుడి యొక్క సంచారం ఎలా ఉంది ఈ సంవత్సరము మిథున రాశి వారికి అంటే, ప్రారంభంలో 29 మార్చి వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. 29 మార్చి వరకు 9వ స్థానంలో అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే మీన రాశిలోకి వస్తున్నాడు. మీన రాశి దశమ స్థానం అవుతుంది. అయితే ఇక్కడ 29 మార్చి వరకు కొంత మనకు అదృష్టం పైన ఆధారపడి ఏవైతే పనులు జరుగుతాయో వాటికి కొంత భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా కూడాను ఈ 2025 సంవత్సరం మొత్తం కూడాను శని ప్రభావం మిథున రాశి వారికి ఉంది. అంటే శని ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి శని విషయంలో మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులు పెట్టకూడదు. అనవసరంగా శని ప్రభావం మూలకంగా మనకు డబ్బు ప్రవాహంలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని నియంత్రించుకోవాలి. ఇక చేసేటువంటి పని వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కూడాను తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఇక రాహువు ప్రారంభంలో దశమ స్థానంలో ఉన్నాడు మిథున రాశి వారికి. 18 మే వరకు రాహువు కేతువు 2 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ 18 మే తర్వాత రాహువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 18 మే తర్వాత కొంత అనుకూలంగా ఉన్నాడు. కానీ రాహువు మొత్తం సంవత్సరం అంతా కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు ప్రభావం మూలకంగా మనకు మనశ్శాంతి లేకపోవడము, ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చల మూలకంగా వాగ్వివాదాలు, ఆది వ్యాధులు ఇబ్బందిగా ఉండడము, అంటే ఆరోగ్య సమస్యలు, ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ప్రయాణాల మూలకంగా అలసట, ఇలాంటివన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ 2025 సంవత్సరము కొంత ప్రతికూలంగానే కనబడుతుంది. ఒక కొంత పీరియడ్ ఎప్పుడు 19th అక్టోబర్ నుంచి 5th డిసెంబర్ 5 డిసెంబర్ వరకు ఈ మధ్య కాలంలో మట్టుకు గురు బాగున్నాడు. మిగతా సంవత్సరం మొత్తం కూడాను గురు ప్రతికూలంగా ఉన్నాడు, శని ప్రతికూలంగా ఉన్నాడు, రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. ఒక కేతువు మట్టుకు 18 మే తర్వాత కొంత అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరము గోచార ఫలితాలు కొంత ప్రతికూలంగానే ఉంటాయి. కనుక ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కనుక ఈ మిథున రాశి వారు
ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూసుకొని వాటికి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గురు భగవానుడు ద్వాదశ జన్మ స్థానాలలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత కొంతకాలం రెండవ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి గురు భగవానుడి ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోవాలి. గురు భగవానుడికి ఏం చేయాలి? మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సద్గురువులను సందర్శించండి. తీర్థయాత్రలకు వెళ్ళండి. తద్వారా మీకు మానసిక స్థైర్యము కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఇవి చేసినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక శని మొత్తం సంవత్సరం కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. కనుక అదృష్టము, వృత్తి ఈ రెండిటిపైన కూడాను బాగా ప్రభావం చూపిస్తాడు శని ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు. కాబట్టి మిథున రాశి వారు తప్పకుండా శని విషయం లోపల పరిహారాలు చేసుకోవాలి. శని ప్రీత్యర్థమై నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవన్నీ కూడాను మూటగట్టి ఎవరికైనా కూడాను బీదవాళ్ళకి కానివ్వండి, ఒక దేవాలయంలో అర్చకులకి కానివ్వండి, ఎవరికైనా కూడా దానం ఇవ్వండి. తర్వాత నిత్యం కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇది చేయడం మూలకంగా శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. తప్పకుండా రాహుకేతువుల మూలకంగా మీకు అస్థిరత, మానసిక ఇబ్బందులు, భయము, ఆందోళన ఇవి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు నిలుచుని స్తోత్ర పారాయణం చేయండి. లలితా సహస్ర పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు రాహు కేతువుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది. ఈ విధంగా మిథున రాశి వారికి 2025వ సంవత్సరము కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి ఆ భగవంతుని యొక్క స్తోత్రాలు, పరిహారాల మూలకంగా దుష్ప్రభావము తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనిషికి ధైర్యము, మనస్సంకల్పము. నేను తప్పకుండా ఈ పని చేస్తాను, చేసి తీరుతాను, నాకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉన్నట్టయితే గ్రహాలు ఎన్ని అనానుకూలంగా ఉన్నప్పటికీ మీకు మంచి జరుగుతుంది. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకోండి. మీ పైన మీరు విశ్వాసంతో ఉంటూ పనులు చేయండి. తప్పకుండా మీకు అనుకూలిస్తుంది ఈ సంవత్సరం. శుభం.